నీకు నీ కొడుకు సంగతి తెలుసు కదా. వాడు నీ మీద కోపంతో ఏవో 2 మాటలన్నాడు. వాటిని పట్టించుకుంటే ఎలారా? అమ్మా, గగన్కి నా మీద కోపం ఉండుంటే ఏదో ఒక రోజు తగ్గుతుందనే నమ్మకం ఉండేది. కానీ వాడికి నేనంటే ద్వేషం, అసహ్యం. నీకు తెలుసా అమ్మా, నన్ను వాడు చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు. వాడి దృష్టిలో నేను చేతకాని తండ్రిని, బాధ్యత లేని తండ్రిని, నా స్వార్థం కోసం భార్య బిడ్డల్ని వదిలేసిన దుర్మార్గుణ్ణి. పరిస్థితులు మిమ్మల్ని దూరం చేసినా మీ మధ్య ఉన్న బంధమే మిమ్మల్ని కలుపుతుందిరా. హలో భూమి. మావయ్య, మావయ్య, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మావయ్య, అత్తయ్యని అత్తయ్యని ఎవరో గంత షూట్ చేశారు. శారదని? ఎవరమ్మా అలా చేసింది? ఎవరు? చెప్పమ్మా, ఎవరు చేశారా పని? ఏమైందిరా? ఏంటో చెప్పు. చెప్తానుండమ్మా. చెప్పమ్మా, ఎవరు చేశారా పని? తెలీదు మావయ్య. అత్తయ్య ముఖ్యమైన విషయం మాట్లాడాలని నాకు కాల్ చేసింది. నేను వినలేదు. ఏంటా ముఖ్యమైన విషయం? కింద పడిపోయింది. అయ్యో రిషిత, హాస్పిటల్లో జాయిన్ చేశాం మావయ్య. పరిస్థితి క్రిటికల్ గా ఉందంట మావయ్య. స్పృహలోకి వస్తే కానీ ఏ విషయం చెప్పలేము అంటున్నారు. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నానమ్మా. అమ్మా, శారద ఎవరో షూట్ చేశారంట. అయ్యో, చాలా క్రిటికల్ గా ఉందంట. నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే.